హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వశిష్ఠ 360 ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ లక్ష్యం అయితే నేర్పించడం నా బాధ్యత. ఈరోజు మనము 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో భాగంగా 28 క్లాస్లో ఉన్నాము. డే 28 క్లాస్ 28లో ఉన్నాము. ఈ 28 క్లాస్లో మనము పాస్ట్ యాక్షన్స్ గురించి నేర్చుకోబోతున్నాము. పాస్ట్ యాక్షన్స్ అంటే యాక్షన్స్ విచ్ ఆర్ ఆల్రెడీ కంప్లీటెడ్, గతంలో జరిగిపోయిన పనులు. అంటే జరిగిపోయిన పనులని మనం పాస్ట్ యాక్షన్స్ అంటాం. ఇంగ్లీష్లో ఏమని అంటామంటే యాక్షన్స్ which are already completed. Any action which is already completed. ఏదైనా ఒక పని ఆల్రెడీ జరిగిపోతే మనం దాన్ని పాస్ట్ యాక్షన్ అంటాం. కొన్ని పాస్ట్ యాక్షన్స్ ఎలా చెప్పాలంటే యాక్షన్స్ విచ్ ఆర్ ఆల్రెడీ కంప్లీటెడ్. కొన్ని పనులు ఆల్రెడీ జరిగిపోయిన వాటిని మనం పాస్ట్ యాక్షన్స్ అని అంటాము. ఒకటైతే పాస్ట్ యాక్షన్ అని అంటాము. అయితే ఈ రోజు మనం ఏం చేద్దామనంటే ఒక సింగిల్ వర్బ్ తీసుకుందాం. లెట్ us టేక్ వాట్ ఎవర్ ద వర్బ్ దట్ యు వాంట్ వీ కెన్ టేక్. మనం ఈ రోజు ఒక వర్బ్ తీసుకుందాము. అదేంటి అని అంటే ప్లే తీసుకుందాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అంటే ఆడుట దాని అర్థం. యూ కెన్ టేక్ లెర్న్, స్పీక్. స్పీక్ అని మీరు తీసుకోండి, స్పీక్ అని మీరు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. నేను చెప్తాను. ఫస్ట్ ఆ వర్బ్తో మనము ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మనం ఏం చేద్దాము అని అంటే ఇక్కడ ఇచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్స్ వాటి తెలుగు మీనింగ్స్ చూద్దాము. ఇక్కడ ఇచ్చిన హెల్పింగ్ వర్బ్స్ అన్ని కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఈ రోజు వరకు మనం డిస్కస్ చేసిన 27 క్లాసెస్లో 27 డేస్లో ఆల్రెడీ అన్నీ వచ్చాయి. మళ్ళీ ఇది ఒక రివైండ్ లాంటిది, చాలా ఇంట్రెస్టింగ్ క్లాస్. చూడండి ఇక్కడ డిడ్ అంటే ఒక పని గతంలో చేశాను, చేశాము, చేశాడు, చేసింది అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాము. పాయింట్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ కుడ్ అంటే ఒక పనిని గతంలో చెయ్యగలిగాము, చెయ్యగలిగాడు, చెయ్యగలిగింది, చెయ్యగలిగాను అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాం అన్నట్టు. వుడ్ అంటే ఒకప్పుడు చేసేవాడిని, గతంలో ఒకప్పుడు తరచుగా చేసేవాడిని అంటే వుడ్ని ఉపయోగిస్తాము. అండ్ హ్యాడ్ టు అంటే ఒకప్పుడు నేను ఒక పనిని ఇష్టం లేకపోయినప్పటికీ ఫోర్స్ఫుల్గా అయినా సరే చెయ్యాల్సి వచ్చింది అన్నప్పుడు మనము హ్యాడ్ టుతో చెప్తుంటాము. యూజ్ టు ఒకప్పుడు అలవాటుగా చేసేవాడిని, ఒకప్పుడు నాకు అదే అలవాటుగా ఉండేది, ఆ పని అలవాటుగా చేసేవాడిని అని చెప్పినప్పుడు యూజ్ టు ఉపయోగిస్తాము. ఇక్కడ ఈ వుడ్, యూజ్ టు రెండు ఆల్టర్నేట్గా ఉపయోగించుకోవచ్చు. ఇది ఒకటి గమనించగలరు. అండ్ నెక్స్ట్ వాంటెడ్ టు ఏదైనా ఒక పని చెయ్యాలనుకుంటాము బట్ చెయ్యము. కానీ నేను ఆ పనిని చెయ్యాలనుకున్నాను, చెయ్యాలనుకున్నాము, చెయ్యాలనుకున్నది, చెయ్యాలనుకున్నాడు అని చెప్పే సందర్భంలో ఇలా వాంటెడ్ టుతో చెప్తాము. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడి వరకు వాంటెడ్ టు వరకు మనము వర్బ్ని ఫస్ట్ ఫామ్లో ఉపయోగిస్తున్నాము. అందుకే ఇక్కడ క్లియర్గా రాశాను ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అని చెప్పి రాశాను. ఇక్కడ V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్ అని రాశాను. అంటే ఫస్ట్ ఫామ్లో ఉపయోగిస్తున్నాం. అంటే మనకు ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ కనుక తెలిస్తే సరిపోతుంది. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఐ ప్లేడ్ క్రికెట్ అని చెప్పొచ్చు. సింపుల్గా ఈ ప్లేకి పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఏంటి? ప్లేడ్. సో సింపుల్గా నేను క్రికెట్ ఆడాను అని చెప్పాలనుకోండి, ఐ ప్లేడ్ క్రికెట్ అని చెప్పొచ్చు. దాన్నే కొంచెం ఎంఫసిస్ చేసి కొంచెం నొక్కి చెప్పి కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా చెప్పాలనుకున్నప్పుడు ఐ డిడ్ ప్లే క్రికెట్ అని చెప్పొచ్చు. లేదా మనకు ప్లేడ్ అనేది పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ గుర్తు రాలేదనుకోండి, ఐ డిడ్ ప్లే క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడాను అని దాని అర్థం. సింపుల్గా ఐ ప్లేడ్ క్రికెట్, ఐ డిడ్ ప్లే క్రికెట్ అన్న రెండింటికి ఒకటే మీనింగ్ ఉంటుంది. ఐ కుడ్ ప్లే క్రికెట్, కుడ్ తర్వాత మనం వర్బ్ని ఫస్ట్ ఫామ్లో యూజ్ చేస్తున్నాం. ఇక్కడ వీఆర్ టేకింగ్ దిస్ వర్బ్. ఐ కుడ్ ప్లే క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడగలిగాను అని దాని అర్థం. నాకు కాలు నొప్పి ఉంది అయినప్పటికీ నేను క్రికెట్ ఆడగలిగాను. ఐ కుడ్ ప్లే క్రికెట్. నెక్స్ట్ ఐ వుడ్ ప్లే క్రికెట్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ డేస్. నేను కాలేజ్ రోజుల్లో క్రికెట్ ఆడేవాడిని లేదా అప్పుడు ఆడుతుండేవాడిని అని అర్థం. ఐ హ్యాడ్ టు ప్లే క్రికెట్ అంటే నాకు నాకు అవసరం లేదు, నాకు నచ్చలేదు, నాకు ఆడాలని లేదు, బట్ ఆడాల్సి వచ్చింది. మా ఫ్రెండ్స్ అందరు నన్ను ఫోర్స్ చేశారు బట్ నేను ఆడాల్సి వచ్చిందని చెప్పినప్పుడు ఐ హ్యాడ్ టు ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడాల్సి వచ్చింది. ఎప్పుడు? గతంలో ఆడాల్సి వచ్చింది. అందుకే ఇక్కడ ఒక పని చేయాల్సి వచ్చింది అని చెప్పాను. ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ డేస్. వెన్ ఐ వాజ్ ఇన్ మై చైల్డ్హుడ్, ఇన్ మై టీనేజ్, ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ డే. అంటే నేను నా బాల్యంలో, నేను నా యవ్వనంలో నేను క్రికెట్ని ప్రతిరోజు ఆడుతుండేవాడిని. ఆ రోజుల్లో మేము ఆడుతుండే వాళ్ళం అని చెప్తాం కదా, ఆ రకంగా అన్నట్టు. ఐ వాంటెడ్ టు ప్లే క్రికెట్ బట్ ఐ కుడెంట్ అంటే నేను క్రికెట్ ఆడాలనుకున్నాను బట్ ఆడలేకపోయాను అంత అర్థం. ఇప్పుడు ఈ హ్యావ్ ఫామ్స్ని తీసుకొని చెప్తాను. ఈ హ్యావ్ ఫామ్స్ చెప్పే ముందు మీకు ఒక ట్రిక్ చెప్తాను, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటనంటే హ్యావ్ ఎక్కడ కనిపించినా సరే, మీరు హ్యావ్ ఎప్పుడు కనిపించినా సరే, హ్యావ్ ఎక్కడ కనిపించినా, సీ హియర్ హ్యావ్ ఫార్మ్స్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, హ్యావ్, ఇక్కడ హ్యావ్ ఫార్మ్స్ ఎక్కడ కనిపించినా సరే
హ్యావ్ ఫార్మ్స్ తర్వాత వర్బ్ యూజ్ చేయాల్సి వస్తే పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేయాలి. మరి పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఏంటి? పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే మీకు క్లాస్ 3లో క్లాస్ 4లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఆర్ V5 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ గురించి క్లాస్ 3 అండ్ క్లాస్ 4లో ఉంటుంది. దయచేసి గమనించగలరు, ఆ వీడియోలో చూడండి. అండ్ ఇప్పుడు చూడండి, ఇది వరకు ఆల్రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి చెప్తాను చూడండి. ఈ హ్యావ్ ఫార్మ్స్ వచ్చినప్పుడు వర్బ్ని మనం పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో చెప్తున్నాం. ఐ హ్యావ్ హ్యాజ్ని ఆల్రెడీ క్లాస్లో చెప్పాను, ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. చూడండి, ఏదైనా ఒక పని ఈ మధ్యనే పూర్తి చేశాను, ఈ మధ్యనే కంప్లీట్ చేశాను, ఈ మధ్యనే అయిపోయింది అని చెప్పడానికి మనం హ్యావ్ని హ్యాజ్ని ఉపయోగిస్తాం. అందుకే ఈ మధ్యనే చేశాము, చేశాడు, చేసింది అని చెప్పినప్పుడు ఈ మధ్యనే, ఇంతకు ముందే, ఇంత క్రితమే అని చెప్పే సందర్భాల్లో. అదేవిధంగా హ్యాడ్ అంటే ఏవైనా రెండు పాస్ట్ సంఘటనలు, అంటే రెండు పాస్ట్ సంఘటనలను మనము కంపేర్ చేసి చెప్తున్నప్పుడు హ్యాడ్ని ఉపయోగించి చెప్తాము. అంటే నేను ఇక్కడికి రాకముందే నేను క్రికెట్ ఆడాను, నేను ఇక్కడికి రాకముందే ఒక సినిమా చూశాను, నేను ఆఫీస్కి రాకముందే బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇలా రెండు సంఘటనలు ఏమైనా ఉన్నప్పుడు గతంలో జరిగిపోయిన వాటిని కంపేర్ చేసి చెప్పినప్పుడు ఈ హ్యాడ్ని ఉపయోగించి చెప్తాము. దయచేసి గమనించగలరు. నెక్స్ట్ విల్ హ్యావ్. ఈ విల్ హ్యావ్ అనేది విల్లు షెల్లు అంటే మనకు క్లియర్గా తెలిసిన విషయం ఏంటి? షెల్లు విల్లు అన్న, విల్లు షెల్లు అన్న మనము భవిష్యత్తులో అని దాని అర్థం. మరి భవిష్యత్తులో ఒక పని ఒక కాలంలో, అంటే భవిష్యత్తులో ఒకనొక సమయానికి ఆ పనిని నేను చేసేసి ఉంటాను అని చెప్పడానికి, అంటే భవిష్యత్తులో ఈ పని పూర్తయిపోయి ఉంటుంది అని చెప్పినప్పుడు మనం షెల్ హ్యావ్ కానీ విల్ హ్యావ్ కానీ ఉపయోగిస్తాం. అందుకే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను, భవిష్యత్తులో ఒక పనిని చేసేసి ఉంటాము, ఉంటాడు అని దాని అర్థం అన్నట్టు. షుడ్ హ్యావ్, ఒక పని చేయలేదు కానీ చాలా రోజుల తర్వాత ఆ పని చేసి ఉండాల్సింది అని చెప్పి ఒక పశ్చాత్తాపంతో, ఒక రెగ్రెట్తో, ఒక రిపెంటెన్స్ రెగ్రెట్ అంటే ఒక పశ్చాత్తాపంతో, ఒక బాధతో మనము చెప్తున్నాం అన్నట్టు. ఆ పని చేసి ఉండాల్సింది అని చెప్పి, అంటే ఆ పని జరగలేదు బట్ చేసి ఉండాల్సింది అని చెప్తున్నాం అన్నట్టు. సో ఇది ఒకటి గమనించండి. షుడ్ హ్యావ్ అనే దానికి, హ్యాడ్ టు అనే దానికి, ఇదేమో గతంలో చెయ్యాల్సి వచ్చింది హ్యాడ్ టు అంటే, షుడ్ హ్యావ్ అంటే గతంలో చేసి ఉండాల్సింది, ఇదేమో ఆల్రెడీ చేసాం మనము కానీ ఇది చేయలేదు బట్ చేసి ఉంటే బాగుండేది అని, చేసి ఉండాల్సింది అని చెప్తున్నాం అక్కడ. అండ్ నెక్స్ట్ మస్ట్ హ్యావ్. మస్ట్ అంటే ఏంటి? తప్పకుండా. అదేవిధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటిది అంటే, మస్ట్ అంటే తప్పకుండా చేసి ఉండాల్సింది, తప్పకుండా చేసి ఉండాల్సింది మస్ట్ హ్యావ్. అంటే ఈ పని కూడా చేయలేదు, తప్పకుండా చేసి ఉండాల్సింది అని చెప్తున్నాము. ఇప్పుడు ఈ కుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పడం జరిగింది, 27 క్లాస్లో చెప్పడం జరిగింది. చూడండి ఒకసారి, 27 క్లాస్లో క్లియర్గా చెప్పాను ఈ కుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్ గురించి. ఒకసారి చూడండి, దయచేసి గమనించగలరు. మళ్ళీ ఇఫ్ కండిషన్స్ వస్తుంటాయి, రెండు ఇఫ్ కండిషన్స్ యూజ్ చేసి చెప్పాలి. కుడ్ హ్యావ్ అంటే ఒక పనిని చేసి ఉండగలిగే వాడిని, వుడ్ హ్యావ్ అంటే ఒక పనిని చేసి ఉండేవాడిని. అంటే ఈ రెండు పనులు కూడా జరగలేదు, అవి రెండు కూడా ఇఫ్ కండిషన్లోనే ఉన్నాయి. మే హ్యావ్ అండ్ మైట్ హ్యావ్ అంటే ఒక పనిని చేస్తే చేసి ఉండవచ్చు, అంటే ఆ పని గుర్తులేదు బట్ ఆ పని నేను చేస్తే చేసి ఉండవచ్చు, ఎగ్జాక్ట్గా గుర్తులేదు, 100% ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్ అనే సందర్భంలో మనం మే హ్యావ్ మైట్ హ్యావ్ను ఉపయోగిస్తాము. ఇప్పుడు వీటన్నిటిని ఉపయోగించి ఒక వర్బ్ తీసుకొని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఇక్కడ చూడండి, ఒక సింగిల్ వర్బ్ తీసుకున్నాను, సి అనే వర్బ్ తీసుకున్నాను. సికి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏమవుతుందంటే సీన్ అవుతుంది. ఇది పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. సి అనేది ఫస్ట్ ఫాము, ఇది V1 ఫాము, అండ్ దీనికి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ సీన్ అవుతుంది అన్నట్టు. సో దీనికి పాస్ట్ ఫామ్ ఏమవుతుంది? సా అవుతుంది. మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నాము? జరిగిపోయిన పనుల గురించి, పాస్ట్ యాక్షన్స్ గురించి, యాక్షన్స్ విచ్ ఆర్ ఆల్రెడీ కంప్లీటెడ్ దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఒక వర్బ్ తీసుకొని ఎన్ని రకాలుగా మనం జరిగిపోయిన పనిని చెప్పొచ్చో ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి చెప్తాను. మీరేం చేస్తారనంటే, మన వశిష్ట 360 బుక్లో ఇక్కడ 144 పేజీలో ఉన్నట్లుగానే మీరు ఏం చేస్తారనంటే ఒక 10 to 15 వర్బ్స్ తీసుకోండి. 15 కాకపోతే 20 తీసుకోండి. రాబోయే 2 రోజులు మీరు దీని మీద బాగా ప్రాక్టీస్ చేయాలి. వన్స్ యు గెట్ కమాండ్ ఓవర్ దిస్, మీరు లైఫ్లో మళ్ళీ ఈ టాపిక్ని ముట్టాల్సిన అవసరం ఉండదు. ఇంగ్లీష్లో గడగడ మాట్లాడటమే కాకుండా నలుగురికి ఇంగ్లీష్ నేర్పించే స్థాయికి మీరు రీచ్ అవుతారు. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఇప్పుడు చూడండి, నేను ఒక సినిమా చూశాను అని చెప్పడానికి డైరెక్ట్గా పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసి చెప్పొచ్చు. ఒకవేళ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ గుర్తు రాలేదు, ఆ పనిని ఎంఫసైజ్ చేసి చెప్పాలి అనుకున్నప్పుడు మనం డిడ్ ప్లస్ వర్బ్ ఇన్ ద ఫస్ట్ ఫామ్ V1 ఫామ్ యూజ్ చేసి చెప్తాం. ఎలా చెప్పాలి? ఇప్పుడు ఐ సా మూవీస్,
ఐ డిడ్ సీ మూవీస్ అంటే నేను సినిమాలు చూశాను. తెలుగు మీనింగ్ కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి ఇక్కడ. రైట్, నేను సినిమాలు చూడగలిగాను అని చెప్పాలనుకోండి ఐ కుడ్ సీ మూవీస్. మనకి ఇక్కడ ఆల్రెడీ బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో డిడ్ అంటే ఏంటి, కుడ్ అంటే ఏంటి, వుడ్ అంటే ఏంటి, హ్యాడ్ టు అంటే ఏంటి, యూజ్ టు అంటే ఏంటి, వాంటెడ్ టు అంటే ఏంటి, హ్యావ్, హ్యాడ్, షెల్ హ్యావ్, విల్ హ్యావ్, షుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్, కుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, మే హ్యావ్, మైట్ హ్యావ్ అంటే ఏంటో చెప్పాను. మళ్ళీ చెప్తాను. డిడ్ అంటే జరిగిపోయిన పని, కుడ్ అంటే చేయగలిగాను అని చెప్పి గతంలో చేయగలిగిన సామర్థ్యాన్ని చెప్పినప్పుడు, వుడ్ అంటే ఒకప్పుడు తరచుగా చేసిన పని, హ్యాడ్ టు అంటే ఒక పనిని నేను చేయాల్సి వచ్చిందని చెప్పినప్పుడు, యూజ్ టు అంటే ఒకప్పుడు నేను అలవాటుగా చేసేవాడిని చెప్పినప్పుడు, వాంటెడ్ టు అంటే ఒక పనిని నేను చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయానని చెప్పినప్పుడు, హ్యావ్ అంటే ఈ మధ్యనే పూర్తి చేశానని చెప్పినప్పుడు, హ్యాడ్ అంటే ఈ మధ్యనే లేకపోతే జరిగిపోయిన రెండు పనులను కంపేర్ చేసి చెప్పినప్పుడు, షెల్ హ్యావ్, విల్ హ్యావ్ అంటే భవిష్యత్తులో ఒక పని ఈ సమయానికి చేసేసి ఉంటానని చెప్పినప్పుడు, షుడ్ హ్యావ్ అంటే ఒక పనిని చేసి ఉండాల్సింది అయ్యో అలా చేయలేదు అని చెప్పినప్పుడు, మస్ట్ హ్యావ్ అంటే నేను తప్పకుండా చేసి ఉండాల్సింది లేదా తప్పకుండా చేసి ఉంటాను అని చెప్పినప్పుడు కానీ, కుడ్ హ్యావ్ అంటే ఒక పనిని చేయకపోయినప్పటికి కూడా నేను చేసి ఉండగలిగే వాడిని అని చెప్పే సందర్భంలో, వుడ్ హ్యావ్ అంటే నేను చేసి ఉండేవాడిని అని చెప్పే సందర్భంలో, మే హ్యావ్ అండ్ మైట్ హ్యావ్ అంటే ఏమో పెద్ద గుర్తులేదు బట్ ఆ పని చేసి ఉండొచ్చు అని చెప్పే సందర్భంలో. ఇప్పుడు ఈ సి అనే వర్బ్తో మీకు ఈ సెంటెన్సెస్ అన్ని ఫార్మాట్లో అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఐ కుడ్ సీ అంటే ఐ కుడ్ సీ మూవీస్ అంటే నేను సినిమాలు చూడగలిగాను. ఐ వుడ్ సీ మూవీస్ అంటే నేను ఒకప్పుడు సినిమాలు చూసేవాడిని. ఐ హ్యాడ్ టు సీ మూవీస్ అంటే నేను ఒకప్పుడు సినిమాలు చూడాల్సి వచ్చింది. ఇక్కడ తెలుగు మీనింగ్ కూడా ఇచ్చాను చూడండి. అండ్ ఐ యూజ్డ్ టు సీ మూవీస్ వెన్ ఐ వాజ్ ఇన్ మై కాలేజ్ డేస్ ఒకప్పుడు నేను అలవాటుగా సినిమాలు చూసేవాడిని అంత అర్థం. అంటే ఒకప్పుడు ఆ పనులు నేను అలవాటుగా చేసేవాడిని అంత అర్థం. అండ్ ఐ వాంటెడ్ టు సీ మెనీ మూవీస్ బట్ ఐ కుడెంట్ నేను ఎన్నో సినిమాలు చూడాలనుకున్నాను బట్ చూడలేకపోయాను. ఐ హ్యావ్ సీన్ ఎ మూవీ రీసెంట్లీ ఈ మధ్య నేను ఒక సినిమా చూశాను. ఐ హ్యాడ్ సీన్ ఎ మూవీ బిఫోర్ ఐ కేమ్ టు ద క్లాస్ నేను క్లాస్కి వచ్చే ముందే ఒక సినిమా చూశాను. అదర్వైజ్ ఐ హ్యాడ్ సీన్ మెనీ మూవీస్ బిఫోర్ ఐ మూవ్ టు యుఎస్ఏ నేను యుఎస్ఏకి వెళ్ళక ముందు ఎన్నో సినిమాలు చూశాను. అండ్ ఐ షల్ హ్యావ్ సీన్ మూవీస్ బై నెక్స్ట్ ఇయర్ ఐ షల్ హ్యావ్ సీన్ మెనీ మూవీస్ నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికల్లా నేను ఎన్నో సినిమాలు చూసి ఉంటాను. హీ విల్ హ్యావ్ సీన్ మెనీ మూవీస్ నెక్స్ట్ మంత్ బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్ ఈ టైం వరకు అతను ఎన్నో సినిమాలు చూసి ఉంటాడు. హీ షుడ్ హ్యావ్ ఆర్ ఐ షుడ్ హ్యావ్ సీన్ మూవీస్ నేను సినిమాలు చూసి ఉండాల్సింది. ఐ మస్ట్ హ్యావ్ సీన్ మూవీస్ నేను తప్పకుండా సినిమాలు చూసి ఉండాల్సింది. ఐ కుడ్ హ్యావ్ సీన్ మూవీస్ ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ నాకు మీరు అవకాశం ఇచ్చి ఉంటే. అదర్వైజ్ ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ మీ అ టికెట్ ఐ కుడ్ హ్యావ్ సీన్ అ మూవీ నువ్వు నాకు టికెట్ ఇచ్చి ఉంటే నేను సినిమా చూసి ఉండగలిగేవాడిని. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ సీన్ ఎ మూవీ నువ్వు నన్ను పిలిచి ఉంటే ఆహ్వానించి ఉంటే నేను సినిమా చూసి ఉండేవాడిని. ఐ మే హ్యావ్ సీన్ ఎ మూవీ ఆర్ ఐ మైట్ హ్యావ్ సీన్ ఎ మూవీ ఆర్ ఐ మైట్ హ్యావ్ సీన్ మెనీ మూవీస్ నేను సినిమాలు చూసి ఉండొచ్చు. ఇక్కడ చూడండి ఆమె డాక్టర్ అవ్వాలనుకుంది అంటే వాంటెడ్ టు, చేసుకోవాల్సి వచ్చింది అంటే హ్యాడ్ టు, రాసి ఉండాల్సింది అంటే షుడ్ హ్యావ్తో చెప్పాలి, కష్టపడి పని చేసేవాడు అంటే యూజ్డ్ టుతో చెప్పాలి, ఉండవచ్చు చేసి ఉండవచ్చు అంటే మే హ్యావ్ ఆర్ మైట్ హ్యావ్తో చెప్పాలి, చదివి ఉండగలిగే వాడిని అంటే కుడ్ హ్యావ్తో, సహాయం చేసి ఉండేవాడు అని అంటే వుడ్ హ్యావ్తో, తప్పకుండా తీసుకుని ఉండాల్సింది అంటే మస్ట్ హ్యావ్తో. ఆల్రెడీ హింట్ ఇచ్చాను. హోప్ యు అండర్స్టాండ్ వెల్. ఆల్ ద బెస్ట్.